మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి వివిధ గ్రహాలు 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలోను, కేతు సింహరాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్ర రాహువులు 5 గ్రహాలు. ఇదే పంచగ్రహ కూటమి అంటాం మనం. జనరల్గా ఈ గ్రహాలు కుంభరాశిలోను, అదే శుక్రుడు కూడా మళ్ళీ సెకండ్ నుంచి మీనరాశిలోకి వచ్చేస్తాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. శని శుక్ర రవులు. రవి 15వ తారీఖు నుంచి మీనరాశిలోకి వచ్చేస్తాడు. మీనరాశిలో శని శుక్ర రవులు. మళ్ళీ శుక్రుడు కూడా మారిపోతున్నాడు. ఎక్కడికి మారుతున్నాడు? మేషరాశిలోకి మారుతున్నాడు. 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి రవి కూడా మారిపోతున్నాడు. అలాగే ఈ కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అనేవి ఉన్నాయండి. మార్చి 19 నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ ప్లానెటరీ పొజిషన్లో జనరల్గా చంద్రుడు ఒకడే మారుతాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలోనే ఉంటాయి. ఈ సర్పదోషం అనేది సవ్యకాల సర్పదోషం అనేది మానవుల మీద చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేది దేశాల మీద, అలాగే రాష్ట్రాల మీద, రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సింహరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి యోగానే ఉందండి. పైగా శుక్రుడు 10th హౌస్ లార్డ్ అయిపోయాడు. 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. అంటే మీ ఉద్యోగ రీత్యా మీరు ఎందుకు శ్రద్ధ చూపించరండి. ఉద్యోగం మానేయడమో, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ లేకపోవడమో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్తున్నా అలా ఉంటాయి. పైగా శనితో కలిసిన శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన మీకు మీ ఐడియాలు కానీ, చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, చెడు ప్రవర్తన ఉండడానికి, దారి తీయడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శని శుక్రులు అష్టమ స్థానంలో ఉండడం తప్పు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కుజుడు. అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, చదువు రీత్యా అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, అలాగే వాహనాలు కానీ, భూములు కానీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే మీ మ్యూజిక్ రంగంలో కూడా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్, ప్రఖ్యాతమైన వ్యక్తిగా మీరు ఉంటారు. అంతేకాదండి, రైతులకు కూడా చాలా మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ ఇంట్లో కొడుకు పుట్టబోతున్నాడు. మీకు మీ జాతకరీత్యా చూసుకోండి. మీ సంతానం వలన మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అంటే డే బై డే మీరు బాగా డెవలప్ అవుతారని శాస్త్రం కూడా చెప్తోంది. సో గురు ప్రభావం వలన స్టాక్ మార్కెట్లను, షేర్ మార్కెట్లో కూడా మీరు ధన సంపాదన ఉండి తీరుతుంది. అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్లనే మీ స్టాక్ మార్కెట్లో కూడా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, డబ్బులు కూడా సంపాదించుకుంటారు. అంతే కదండి, మీకు సాహిత్య రంగం అంటే బాగా ఇష్టం అనుకుంటా. సాహిత్య రంగంలోనూ, కళారంగంలోనూ, సినిమాల కోసం ట్రై చేసేవాళ్ళు కూడా ఈ పంచమ భావం బ్రహ్మాండంగా ఉంది. అందుకని మీరు ఎక్కువగా ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటి వాళ్ళకి భోజన వసతులు కల్పించడంలో మీరు ముందంజలో ఉంటారు. వివాహాది వేడుకలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రవి బుధ కుజ శుక్ర రాహువులు సప్తమ స్థానంలో ఉన్నారు. కరెక్టేనండి. గురుదృష్టి కూడా ఉంది. ముఖ్యంగా రవి కుజ రాహువులు సప్తమ భావం తప్పు, శుక్రుడు కూడా తప్పే. కానీ ఇక్కడ ఏమైందంటే రవి బుధులు ఉండడం వలన మీకు మంచి వివాహాది వేడుకలు, మంచి భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే మీకు కోరుకున్న సంబంధాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కుజ శుక్రులు సప్తమ భావంలో ఉండడం వలన అంత అద్భుతంగా మాత్రం ఏమి ఉండదండి. అంటే కొంతమందికి సినిమా రంగంలో సంబంధించిన వ్యవహారాల్లో షూటింగ్లు కానీ రావడానికి అవకాశం ఉంది. ఏమైనా సప్తమ స్థానంలో రవి కుజ శుక్రులు తప్పు. 4th హౌస్ లార్డ్గా సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటనలు కలిగించడానికి, మీ వ్యాపారాభివృద్ధి కలిగించడానికి అవకాశం ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. శని శుక్రులు ప్లస్ రవి ఉన్నారు అష్టమ స్థానంలో. కరెక్టా తప్పండి? ముఖ్యంగా రవి అష్టమ స్థానంలో ఉంటే ధన ప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు. మీ రాశ్యాధిపతి
పైగా శని ఉన్నాడు. శని మంచిది కాదు కదండి. మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు అష్టమ శని అని చెప్తూ ఉంటాం. తప్పు. మీకు గురుడు రక్షగా ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాకపోతే ఏంటంటే మీకు కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉండడము, ధనపరంగా కూడా కొన్ని సందర్భాల్లో మీకు చేతికి రాలేకపోవడము, ఏదో మానసికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది. భయపడకండి, అది చిన్న కొద్ది రోజుల పాటే. కానీ మీకు ధనం విషయంలో చింత వలదు, అంటే ఆలోచించవలసిన విషయమే లేదు. కానీ మీ తమ్ముళ్ళు, మీ తోబుట్టువులు మీకున్న రక్షగా ఉన్నారు. మీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీకున్నటువంటి తెలివితేటలని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త ఐడియాలు మీకు వస్తూ ఉంటాయి. పట్టుదల, ఏ పని చేసినా ఆ పనిలో పట్టుదల నిబద్ధతతో చేసి తీరతారు. ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో వెళ్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి మీరు ఒక విధంగా చెప్పాలంటే ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారని చెప్తూ ఉండొచ్చు. తీర్థయాత్ర కూడా చేస్తారని చెప్పచ్చు. పైగా రవి కూడా అష్టమంలో ఉన్నాడు. శని రవులు అష్టమంలో ఉంటే ఫాదర్ కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదండి. మీకు శని శుక్రుల వలన, అంటే అష్టమ స్థానం వలన గెయిన్స్ రావడానికి, అంటే మంచి డెవలప్మెంట్స్ ఫైనాన్షియల్గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే సడన్ గెయిన్స్ అంటాం అన్నమాట మనం. సరే, మీ శుక్రుడే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే 26 మార్చి నుంచి మీకు దశ తిరిగినట్టే. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. శుక్రుడు వలన ధనము, ధాన్యము, పశువృద్ధి, అలాగే మీ చేస్తున్న ప్రొఫెషన్లో బాగా డెవలప్ అవడము, అంతేకాకుండా మీ సినిమా రంగంలో కూడా బాగా డబ్బులు రావడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా అవకాశాలు రావడం కూడా భాగ్యస్థానంలో, అంటే దశమ స్థానంలో శుక్రుడు వలన జరగబోతోంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా 10th హౌస్ ప్రొఫెషన్ కుజుడు చూస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడము, ఇవన్నీ జరగబోతున్నాయి. లాభస్థానంలో గురుడు ఉన్నాడు మీకు. ఆయన ఒక్కడు చాలా రక్షగా ఉంటాడండి మీకు. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ అష్టమాధిపతి మీకు లాభంలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే పంచమాధిపతి కూడా పంచమస్థానం చూడడం వలన మీ అంటే సంతానం బాగా డెవలప్ అవడం జరుగుతుంది. లాభస్థానంలో గురుడు వలన మీ అన్నయ్యలకు బాగుండడము, ఫ్లో ఆఫ్ మనీ బాగుండడము, అలాగే గురుడు వలన సర్వ సుఖాలు కలగడము, ముఖ్యంగా శని వలన వచ్చే దోషాలు కూడా, రవి బలం బాగుంటే శని వలన వచ్చే దోషాలు కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. సో గురుడు చాలా మీకు యోగాన్ని కలిగించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంటే ఒక్క అష్టమ స్థానంలో దోషం ఉంది, భాగ్యస్థానంలో శుక్రుడు వలన విదేశ పర్యటన, అలాగే దైవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఖచ్చితంగా మీరు చేసుకుంటారు. అలాగే తీర్థయాత్రలు, గురువుగారిని సందర్శించడాలు, ఇలాగా శుక్రుడు ప్రభావం వల్ల మీకు చాలా చాలా యోగం కలగబోతోంది అనడంలో సందేహం లేదు. అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాటిలో కూడా మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీరు ప్రొఫెషనల్గాను బాగా డబ్బు సంపాదించుకోవడము, అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఉద్యోగంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సింహరాశి వారికి వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయారండి. సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉండడము, సప్తమ స్థానంలో రాహు ఉండడం, సప్తమ స్థానంలో రవి ఉండడం వలన తప్పండి. ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే యాక్చువల్గా వాళ్ళు విదేశాలు వెళ్తారు అని అర్థమైపోతుంది. అంతేకాకుండా వివాహాది వేడుకలు, వివాహం అంటే అంత శ్రద్ధ చూపించడము అని జరగదు. కానీ స్త్రీల వలన మీకు యోగం కలగడానికి, స్త్రీల యొక్క మాటలు వినడం, అంటే మాటలు అంటే వాళ్ళ యొక్క మాటలు వినడము, డెవలప్ అవడం జరుగుతుంది. స్త్రీలు అంటే మీ అమ్మగారు అని అర్థం, అలాగే మీ తోబుట్టవులు కూడా అవ్వచ్చు. సో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క ఐడియాలు అంటే సరే అవి బాగా మీకు వస్తాయి, డెవలప్ అవుతారు. అలాగే రవి వలన విదేశాల్లో ఉండడము, సప్తమంలో రవి ఉంటే, అలాగే స్త్రీ వలన ధనప్రాప్తి కలగడము, వేరే వాళ్ళ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రాహు కూడా అంతే. అందుకని రవి రాహులు సప్తమ స్థానంలో ఉన్నారంటే అంత మంచిది కాదు అని చెప్తుంటాం. వివాహం అవుతుంది అంటాం కదా. కాబట్టి ఇక్కడేం కాదండి, ఇక్కడ రాహు ఉండడం వల్ల ఆలస్య వివాహం జరుగుతుంది అని చెప్పచ్చు. ఏదేమైనా సప్తమ స్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. అవి మర్చిపోకూడదు మనం. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉన్నారు అక్కడ. సో శుక్రుడు ఒక రోజు ఉంటాడు అనుకోండి, సెకండ్ నుంచి మారిపోతున్నాడు. ఏదేమైనా రవి కుజ బుధులు సప్తమ స్థానంలో మంచిది కాదు. అంటే వివాహాది వేడుకలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ రాశిలో కేతు వలన కూడా
చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మానసికంగా ఇబ్బంది పడ్డము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అష్టమ శని వల్ల కూడా మానసికంగా ఆవేదనలు, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన, ఆంజనేయ స్వామి వారిని కొలిచిన, శనీశ్వరుడు 7 శనివారాలు నువ్వుల నూనెతో అభిషేకాలు చేసిన చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి శనివారం కానీ మంగళవారం కానీ సింధూరం రాయించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికంటే ముఖ్యం శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల సర్వదా శుభాలు జరగడానికి అవకాశం ఉంది.